తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్ అంటారు. ఎందుకు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎలా ఉన్నాం, మన చైల్డ్హుడ్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎందుకు మర్చిపోకూడదు. మర్చిపోయి ముందుకు వెళ్తుంటేనే సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు కదా అని అనుకుంటాం. బట్ సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కరూ డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్, మీ రూట్స్కి అటాచ్ అయ్యి ఉండండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అలా ఉండాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, బాగున్నారా? బాగున్నాను. సో డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్. ఎందుకు మర్చిపోకూడదు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏంటి మన బ్యాక్గ్రౌండ్, మన చైల్డ్హుడ్ ఏంటి. ఇప్పుడు కొంచెం పెరుగుతున్న కొద్దీ పిల్లలు కూడా వాళ్ళ మమ్మీ ఆర్ డాడీని బయట చూపించడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కొంచెం వాళ్ళు ఫార్మర్స్ అయితే మీరు బయటికి రాకండి, మీరు ఇంట్లో ఉండండి, మన లైఫ్ స్టైల్ ఇది కాదు, ఇప్పుడు నేను మారిపోయాను, ఇలా మారుతూ ఉంటారు. బట్ సక్సెస్ అయ్యే కొద్దీ రూట్స్ మర్చిపోవడం బెటర్ అంటారా, ఆ రూట్స్కి అతుకుని ఉండాలంటారా? అతుక్కుని ఉండకూడదు, అలానే మర్చిపోకూడదు. ఓకే. అల్టిమేట్లీ మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ తల్లిదండ్రులు మనల్ని పెంచారు, ఎలాంటి బ్యాక్డ్రాప్ నుంచి వచ్చాము, ఎందుకు మర్చిపోవాలి ఫర్ దట్ మ్యాటర్. ఇక్కడ ఎలా వస్తుందంటే సీన్ దట్ నేనేదో అచీవ్ చేసి చాలా గొప్పవాడిని అయిపోయాను, నాకు ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిందంతా కూడా చాలా చీప్, లో కేటగిరీ అనే మైండ్ సెట్ ఉన్న ఫూలిష్ ఫెలోస్కి నిజంగా అది ఒక లెసన్ దట్ డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్. ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోవాలి, ఎందుకున్నామో తెలుసుకోవాలి. అండ్ ఇది అవుట్ సైడ్ చెప్తే, ఇంటర్నల్గా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎవరైతే రూట్స్ మర్చిపోతారో ఒక స్టేజ్ వచ్చాక ఎందుకు బతుకుతున్నామనే పర్పస్ ఉండదు. ఫండమెంటల్ లాజిక్ ఇది ఏంటంటే, ఎందుకు బ్రతుకుతున్నాము, దేనికోసం మనం ఒక స్థాయికి వచ్చాము అనేది ఈ రూట్స్ గుర్తున్నప్పుడే తెలుస్తుంది. లేకపోతే ఎలా ఫేజ్ అవుట్ అయిపోతారంటే, తెలియకుండానే దే లూజ్ దేర్ పర్పస్, దే లూజ్ దేర్ ఎందుకు బ్రతుకుతున్నాను అనే ఒక లాజిక్ మిస్ అయిపోయి లైఫ్లో చాలా అలోన్గా, లోన్లీగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే రూట్స్ని గుర్తుపెట్టు, ఎక్కడి నుంచి మనం ఎదిగి బయటకు వచ్చాము, ఎలాంటి స్టేజ్ నుంచి ఎలాంటి స్థితికి వచ్చాము అనేది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఓకే, అది మనని గ్రౌండెడ్ ఉంచుతుంది అంటారు. నిజంగా కూడా రూట్స్ని మనం గుర్తుపెట్టుకుంటే, నాకు ఇంత ప్రోగ్రెస్ అయ్యాను, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్, ఓకే అనేది మనకి ఒక బ్యూటిఫుల్ స్టెబిలిటీ ఇస్తుంది. ఎవరైతే అది మర్చిపోయి ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళకి అల్టిమేట్లీ ఒక కంపారిటివ్ అది ఉండక ఇంకా 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 అనే దాంట్లోకి వెళ్ళిపోయి మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంకా ఇంకా అని వెళ్ళడంలో తప్పు ఉందంటారా? ఇంకా ఇంకా వెళ్ళాలి, రిమెంబర్ యువర్ రూట్స్. ఇంకా ఇంకా వెళ్ళాలి. నిన్ను అలాంటి స్థితికి వెళుతుంటే చూడగలిగిన వాళ్ళు ఎవరి కోసం ఇంకా చాలా వెళ్ళిపోయాబ్బా, ఎవరి కోసం, ఎవరు చూస్తారని, ఎవరు ఏ స్థితి నుంచి ఎలా వచ్చామని చూస్తారని. ఇది హ్యూమన్ మైండ్ ఇంకా ఎవాల్వ్ కాని వాళ్ళకి అది కరెక్ట్. ఒకవేళ ఎవాల్వ్ అయ్యామనుకో, అన్నిట్లోనూ అంతటా అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, నాకు రూట్స్ ఒకలా లేవు, నేను హై స్టేజ్కి వెళ్తున్నా ఒకలా లేదు అనేది వేరే స్టేజ్. అలా కాకుండా ఒక ఎదుగుతున్న కొద్దీ నాకు ఇంత ఉంది అనే పొగరు వచ్చిన వాళ్ళకి దిస్ విల్ బి ఎ లెసన్. ఓకే, సో అందుకని రూట్స్ని మర్చిపోకూడదు. అండ్ ఒక స్థాయిలో మనతో ఉన్న వాళ్ళని అసలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ స్థితిలో కూడా నిన్ను యాక్సెప్ట్ చేయగలిగారు. నీ పేరెంట్స్ కానీ లేకపోతే నీ రిలేటివ్స్ కానీ నిన్ను ఆ స్థితిలో చూసిన వాళ్ళు, నువ్వు ఎదిగినప్పుడు వాళ్ళని నువ్వు తక్కువ చేసో, వాళ్ళని సపరేట్ చేసుకునో, దూరం అయిపోయి ఉండకు అంటారు. సో దట్ యూ స్టే మోర్ గ్రౌండెడ్, యూ స్టే మోర్ రియాలిటీకి దగ్గరగా ఉంటావు. ఎందుకంటే ఆ పీక్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి పడిపోవడం చాలా ఈజీ, పడిపోవచ్చు కూడా. నువ్వు పడిపోకపోయినా ఇలాంటి వాళ్ళందరూ నీ జీవితంలో భాగస్వాములు అయ్యారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం అక్కడ అంటుకుపోయి విరుక్కుపోకూడదు. ఎదగడం, చేంజ్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మార్పు సహజం, మారుతాం, అందరము మారుతాం. మారినప్పుడు ఇంతకు ముందు నాకున్న హిస్టరీ, నా వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అసహించుకో. అందరికీ ఆ స్టేజ్ రాకపోవచ్చు బా, యూ గ్రోన్. అందరూ అలాంటి స్థితికి ఎదగకపోవచ్చు, వాళ్ళ మైండ్ అట్లా కోఆపరేట్ చేయఉండకపోవచ్చు, వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీ దొరుకుండకపోవచ్చు. నువ్వు ఎదిగినప్పుడు ఎయిదర్ గో బ్యాక్ అండ్ హెల్ప్ యువర్ రూట్స్, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నువ్వు సహాయం చేయి. నేను
ఒక కంపెనీ పెట్టిన ఒక అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాళ్ళ ఊర్లో వాళ్ళు మళ్ళీ స్కూల్లో ఎవరినో పిల్లలు చదివిస్తాడు. ఓకే. ఎందుకు చదివించాలి? అట్లా చేయడం వల్ల ఏమైనా మార్కులు వచ్చి వాళ్ళు పిల్లలు బాగుపడితే నీకేంటి అంటే, నాకు ఈ స్థితికి వచ్చే ఛాన్స్ వచ్చింది, అందరికీ అలాంటి స్థితి రాకపోవచ్చు కదా, నా దగ్గర ఉన్నప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా అన్నది. ఇది నాట్ టు షో ఆఫ్ ఆల్సో, మనకి ఎక్కడో ఇంటర్నల్గా ఐ కెన్ సస్టైన్ ఇలా నించోగలిగాను అంటే నాకు సపోర్ట్ ఎక్కడి నుంచో దొరికింది, నేను కూడా అలా కొంతమందికి సపోర్ట్ చేస్తాను ఈజ్ గుడ్ హ్యాబిట్. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే సైకలాజికల్లీ కూడా యు ఆర్ మోర్ ఆఫ్ ఎ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. బికాజ్ నేను అంత ఎదిగిపోయాను, నన్ను మించినోడు లేడు అనే స్థితికి వెళ్ళవు. యూ రిమెంబర్ వేర్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్. ఆ హంబుల్నెస్ వస్తుంది. ఎంత బాధ్యత బరువు ఉంటుందో అంత నిజంగా కూడా మనం డెడికేటెడ్గా మన లైఫ్లో ముందుకెళ్తాం. దట్ విల్ గివ్ అస్ మొరాలిటీ, ఒక టైప్ ఆఫ్ ఒక గ్రాటిట్యూడ్నెస్ అది ఉంటుంది. నేను ఇంత ఎదిగినందుకు నాకు ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట హెల్ప్ అయ్యి ఉంటారు కాబట్టి వాటిని మర్చిపోకూడదు నేను అనేది ఇంపార్టెంట్. కింద స్థాయి నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు పడిపోవడానికి ఇంకుండదు. ఒకవేళ వచ్చినా మ్యాక్సిమం ఆ కిందకు వస్తారు, మధ్యలోకి వస్తారేమో. అంతే. ఎవరైతే పై స్థాయిలో ఉండి తప్పులు చేస్తారో వాళ్ళు కింద పడిపోవడం చాలా ఈజీ. సో అందుకని రూట్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండి నీ మారల్స్ని, నీ వాల్యూస్ని, నీ ప్రిన్సిపల్స్ని నువ్వు దగ్గర పెట్టుకుంటే రూట్స్లో నాట్ ఓన్లీ ఫ్యామిలీ రిలేటివ్సే కాదు, మన మొరాలిటీ, యా, మనము ఏమీ లేనప్పుడు ఎలా అయితే ఉండగలిగామో అన్నీ ఉన్నా కూడా అలా మోరల్ వాల్యూస్తో ఉండగలిగితే అది రియల్ సర్టిఫికెట్. దట్ నాకు ఎంత వచ్చినా, నాకెంత పవర్ ఉన్నా నేను దాన్ని మిస్యూజ్ చెయ్యను అనేది రియల్ మోరల్ వాల్యూకి టెస్ట్. ఓకే. అండ్ ఎవరైతే మొరాలిటీకి దగ్గరగా ఉంటారో గాడ్లీనెస్కి దగ్గరగా ఉంటారు. భగవంతుడికి ఎవరి దగ్గర అవుతారు అంటే మోరల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే. ఓకే. మనకి ఎక్కడో చెప్తారు, ఒక నాస్తికుడు ఉన్నాడు కానీ నేను మోరల్లీ స్ట్రాంగ్, అలాంటి వాళ్ళకే భగవంతుడు ఎక్కువ శక్తినిస్తాడు. రాదర్ నువ్వు మోరల్గా లేవు బట్ నేను పూజలు చేస్తాను, వ్రతాలు చేస్తానన్నా, మొరాలిటీకి ఎక్కువ విలువిస్తాడు భగవంతుడు సైతం. ఓకే. అందుకే నీ రూట్స్లో నీకు మోరల్ వాల్యూస్ కానీ ఒక స్టేజ్ వచ్చాకండి అందరికీ, నేను ఎంతోమందిని చూసి చెప్తున్నాను, ఒక స్థితి వచ్చాక అందరికీ తప్పు చేసే మార్గాలు వస్తాయి. మళ్ళీ చెప్తానన్నమాట, చేసే మార్గాలు, తప్పు చేసే డోర్లు కనిపిస్తూ ఉంటాయి. చూస్ చేసుకుంటామా లేదా అన్నది మన చాయిస్. ఒక స్థితి వచ్చాక నేను చూశాను ఒక అతన్ని, ఒక చిన్న ఎంప్లాయీగా స్టార్ట్ చేశాడు. ఒక స్టేజ్ వచ్చాక మంచి డబ్బులు వచ్చాయి, సెటిల్ అయ్యాడు, మంచి పొజిషన్లోకి వచ్చాడు. కానీ వాళ్ళ పని వాళ్ళని పురుగులు చూసినట్టు మరీ ఇంకా నీచంగా మాట్లాడతాడు, బూతులే. ఓకే. సో ఒకప్పుడు ఆయన స్టేజ్ కూడా అదే, నన్ను కూడా అట్లాగే తిట్టారు సార్ ఓకే అనే దాంట్లో ఉన్నాడు. సో నేనంటాను, బికాజ్ ఒక పవర్ రాగానే నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు చూసావా, అందుకే నీ పైన వాళ్ళు నీతో అలా బిహేవ్ చేస్తారు. ఓకే. సో ఎప్పుడు కూడా మనం ఒక స్టేజ్ వచ్చాక మన కింద వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో దట్ షోస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఖచ్చితంగా అది 100% దట్ నువ్వు ఒక స్టేజ్కి వచ్చాక నీ బిహేవియర్లో ఎలా మార్పు చెందుతోంది దాన్ని బట్టి చెప్పచ్చు, నువ్వు నేర్చుకున్నావా, నీకు ఫ్లూక్లో తగిలిందా, అది వచ్చిందా, కష్టపడితే నీకు అలా తగింది. ఎందుకంటే మనం కష్టపడి పైకి ఎక్కిన వాడు, కష్టపడి ఎక్కుతున్న వాడి విలువ తెలుసు, వాడి బాధ తెలుసు, వాడి పరిస్థితి తెలుసు. అందుకని మన కింద ఉన్న వాళ్ళని నేను ఎంతోమందికి చెప్తుంటాను, నీ దగ్గర పని చేసే వాళ్ళని, వాడికి అంత పని రావట్లేదు, చేత కావట్లేదు అనుకో, తీసేయి, తిట్టకు, వాళ్ళని చీప్గా చూడకు, నెగిటివ్లో చూడకు. చూడడం వల్ల నీకు వాళ్ళు ఆ పొజిషన్లో వాళ్ళకి ఆ డబ్బు అవసరమై నీ దగ్గర పడి ఉంటున్నారు, కానీ వాడు పోరా అనే స్టేజ్కి ఎప్పుడు రాకూడదు మనం. ఓకే. అది ఇఫ్ యూ నో యువర్ రూట్స్, అరే నేను అట్లా కష్టపడి వచ్చాను. బట్ ఆ విషయంలో కొంతమంది ఏంటంటే ఆ రూట్స్ని మర్చిపోకుండా పరిగెడుతూ ఉంటారు, ఎలాగైనా సరే నేను సాధించాలని. ఆ వేలో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అసలు ఎవరు ఉన్నారు అనేది కూడా గుర్తులేనంతగా పరిగెట్టి ఒకరోజు సక్సెస్ఫుల్ అవుతారు. ఆ రోజు మనకి వావ్ నువ్వు ఇంత సక్సెస్ అయ్యావని చప్పట్లు కొట్టే వాళ్ళు ఉండరు, మనల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉండరు, అసలు మన చుట్టూ ఎవరు ఉండరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, నువ్వు సక్సెస్ఫుల్. అప్పుడు ఆ సక్సెస్ దేనికి ఇంకా? ఓయా అదే చెప్తున్నాను, లోన్లీనెస్ అయిపోతాం, అలోన్ అయిపోతారు. ఎవరైతే అలా ఎవరిని పట్టించుకోకుండా పరుగులు తీస్తారు, ఒంటరిగా చాలా ఎత్తుకు ఎదగచ్చు, కానీ అక్కడ చాలా ఒంటరితనం ఉంటుంది.
ఎంత పైకైనా వెళ్ళొచ్చు కానీ అక్కడ ఒంటరివాడు అవుతాం. ఎంజాయ్ చేయగలరా అప్పుడు అసలు లైఫ్ని? ఇంకా ఇంకేముంది? అందుకే మనకి ఏం నేర్పిస్తారంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే నువ్వు అలా పైకి వెళ్ళినా ఎంజాయ్ చేస్తావు. ఓకే. వీళ్ళు ఉన్నా ఎంజాయ్ చేస్తావు, వీళ్ళు లేకపోయినా ఎంజాయ్ చేస్తావు. కొంతమంది ఎలా చేస్తారంటే హేట్రెడ్తో ఎదుగుతారు. వీళ్ళందరికీ నేనేంటో చూపిస్తారా అని ఎదుగుతారు. వాళ్ళకి ఎంత చేసినా ఆ హేట్రెడ్తో ఎదిగారు కాబట్టి ఆ హేట్ చేసిన వాడు వీడిని గుర్తించకపోతే అగ్గగ్గలాడిపోతారు తెలుసా. ఇట్లా అరే అనిపిస్తుంది. అంటే వాడు గెలిచినా ఇంకా వాడికి పాయింట్లెస్ సంతృప్తి ఉండదు, వీళ్ళు గుర్తించలేదు అని. ఓకే. నిజంగా చెప్తున్నాను. ఎంతోమంది నేను చూస్తుంటాను, వాళ్ళు ఆ కుళ్ళుతోనూ వాళ్ళని ఎదుటివాడిని డామినేట్ చెయ్యడానికి ఎదగాలని ఎదుగుతారు. ఎదిగాక వాడికి అసలు అది ఫరక్ కూడా పడదు. ఆ ఎదుటివాడికి అసలు పట్టించుకోకపోతే అయిపోయింది మన లైఫ్ టైం. ఇంత 10-15 సంవత్సరాల కష్టం అంతా వేస్ట్. అందుకే ఎప్పుడు ఎదగాలనుకున్నా మనం ఇండివిజువల్గా హ్యాపీగా ఎదగాలి. ఎవరి మీద పగతోనో ప్రతీకారం తీర్చుకోవడానికి ఎగరకూడదు. అది ఈజీ అవుతుంది మెథడ్. బట్ పగ ప్రతీకారం ఈజ్ అ ఫాస్ట్ ఫ్యూయల్. తొందరగా అంటిస్తుంది మనని. నేను చేసి చూపిస్తారా అన్నది అంటిస్తుంది. బట్ ఒక స్టేజ్ వచ్చాక దాన్ని వదిలిపెట్టుకుని ముందుకెళ్ళాలి. ఓకే. ఒక స్టార్టింగ్లో నన్నింత చేస్తారా అని చెప్పి కిక్ స్టార్ట్ కోసం యూజ్ చేయొచ్చు, వాడచ్చు. నేను చూసాను ఒక లేడీని అట్లా. ఓకే. తను చాలా చోట్ల దెబ్బతింది మనిషి. ఒక ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంది, వాడు చాలా ఫ్రాడ్ తయారయ్యాడు. దాని తర్వాత ఎవరినో ప్రేమించింది, వాడు డబ్బుల కోసమే ఆమె చుట్టూ తిరిగాడు. టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ లేడీ. సో తర్వాత కంపెనీస్ పెట్టింది, ఎన్నిట్లోనూ బిజినెస్లు చేసింది, అవి చేసింది, బాగా సంపాదించింది. ఒక స్టేజ్ వచ్చాక షీ వాజ్ అలోన్. రిలేటివ్స్ కూడా ఆమె దగ్గర డబ్బు కోసమే వస్తారు. ఎవ్రీవన్. అండ్ స్వార్థం కోసమే ఎవరు మాట్లాడుతున్నా కూడా డబ్బుల కోసమే. ఓకే. ఆమె కూడా వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి డబ్బులు ఇచ్చే మెషిన్ లాగా మారిపోతుంది. ఓకే. సో అల్టిమేట్లీ ఒక స్టేజ్కి వచ్చి ఒక సక్సెస్కి వచ్చాక నౌ వాట్, ఇప్పుడేంటి అని. అలా ఇప్పుడేంటి అని లేకుండా మొండిగా బ్రతికే మైండ్ సెట్ ఉంటే వేరే. బట్ ఏదో ఒక రోజు ఆ క్వశ్చన్ వచ్చి మన కోసం నలుగురు ఉండాలంటారు ఎట్లయినా ఆ పొజిషన్ వచ్చే టైంకి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఇట్లాగా, దట్ యు ఆర్ ఆల్వేస్ అలోన్. ఉన్నా అనిపించినా అనిపించకపోయినా ప్రతి వ్యక్తి మనలో విలువ ఉంటేనే ఉంటారు. మన వల్ల వాడికి ఉపయోగం ఉంటేనే ఎవరైనా కానీ. ఇంట్లో భార్యతో సహా, భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూడా నువ్వు ఒక 4 రోజులు మంచం మీద ఉంటే చేస్తారేమో, బట్ 3 నెలలు ఉండు కంటిన్యూస్గా నువ్వు పీలిచినా విసుక్కుంటారు. అందరు అలా ఉండకపోవచ్చు. గొప్పవాళ్ళు, గొప్ప పిల్లలు, ఉండొచ్చేమో. నేను అందాజగా ఒక యావరేజ్ రేషియో చెప్తున్నా. దట్ ఎప్పుడు కూడా మనం అలోన్. మన వల్ల ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు. హార్ష్ రియాలిటీ ఆఫ్ లైఫ్. మనం ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అట్లా మనము ఒక స్టేజ్ వచ్చాక ఎవరైనా మనకి చేస్తున్నారు అంటే ఓకే, కానీ బట్ మనము వీఆర్ ఆల్వేస్ అలోన్. ఇది గుర్తించాలి. స్పిరిచువల్లీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. దట్ ఈ బంధాలు, ఈ రిలేషన్షిప్స్, ఈ సక్సెస్ అవ్వాలి, ఫెయిల్యూర్ అయిపోయాము, అయ్యో బాధ, అయ్యో వాళ్ళు గుర్తించలే, వీళ్ళు గుర్తించలే, ఇదంతా టెంపరీగా మన మైండ్లోంచి ఆ మెచ్యూరిటీ రావాలి. వేర్ దీస్ ఆర్ ఆల్ టెంపరీ డ్రామా. ఇక్కడ మెల్లగా విల్ స్టెప్ ఇట్ అవుట్. అందులోంచి బయటకు వస్తాం. ఏది చేస్తున్నా ఈ లైఫ్ ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి ఎవ్రీ సెకండ్ ఒక బ్యూటిఫుల్ మెమరీగా మార్చుకోవాలి అనే ప్రోగ్రాంలోనే ఉండాలి. బ్యూటిఫుల్గా మార్చుకోవాలి. ఎంత కుదిరితే అంత ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు శరీరాన్ని మంచిగా చూసుకోవాలి. దట్స్ హౌ యూ లీడ్ లైఫ్. అండ్ దాని తర్వాత నీ రూట్స్ గుర్తున్నాయా, గుర్తుండలేదా, ఎవరో బెస్ట్ కాదు అనే ప్రోగ్రాంలోంచి బయటకు వచ్చేస్తాం. దట్ వీఆర్ ఆల్వేస్ హ్యాపీ విత్ ఎవ్రీథింంగ్. ఆ రూట్స్ ఉన్నవాళ్ళు ఉన్నా, లేని వాళ్ళు లేకపోయినా. మా అమ్మ వాళ్ళని బయటకు పిలవాలంటే నాకు వాళ్ళు ఫార్మర్స్, వాళ్ళు నేను చూడలేను, వాళ్ళు తక్కువ ఎక్కువ, వాళ్ళు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అనేది ఉండదు. ఓకే. సో దట్ వే యు ఆర్ మోర్ స్టేబుల్ అండ్ గ్రౌండెడ్. ఈజీగా ఉంటుంది మన లైఫ్. ఇది తెలియక చాలామంది నేను ఇంత ఎదిగాను కదా, మీరంతా ఇంకా ఏంటి ఇట్లా ఉన్నారు అనే దాంట్లో ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. అది దట్ ఈస్. బట్ వెన్ యూ బికమ్ ఏ హ్యాపీ పర్సన్
అవన్నీ అసలు మ్యాటరే కావు. సో ఇండివిజువల్ హ్యాపీనెస్, ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇండివిజువల్గా ఎందుకు మనము ఇందులో ఉన్నాం ఈ లైఫ్లో, కెన్ ఐ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే, ఇంకేదైనా తెలుసుకోవచ్చా, నా మైండ్ని దాటి నేను వెళ్ళొచ్చా. వన్ అల్టిమేట్ పర్పస్ ఈజ్ మనసుకు అంటుకున్న క్లేశములు, ఆల్ దీస్ అటాచ్మెంట్స్, దీస్ ఆర్ ఆల్ క్లేశములు. అందులో గుడ్ అటాచ్మెంట్, బ్యాడ్ అటాచ్మెంట్ అని సెపరేట్ చేసుకుని, గుడ్ నేను నా దగ్గర పెట్టుకుంటా, బ్యాడ్ నాకు వాళ్ళందరూ ఇరిటేషను, కోపము, ఇవి ఉన్నన్ని రోజులు యు ఆర్ ఆల్వేస్ సఫరింగ్, యు ఆర్ ఆల్వేస్ సఫరింగ్. సో నీ రూట్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, అరే యు హవ్ సీన్ బ్యాడ్, యు హవ్ సీన్ వర్స్ట్, యు హవ్ సీన్ గుడ్, యు హవ్ సీన్ బెస్ట్, అయినా కూడా యు ఆర్ స్టేబుల్. అది తెలుసుకోవడానికి నీ రూట్స్ని మర్చిపోవద్దు, ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు. నేను చూసాను పేరెంట్స్ వీళ్ళ కోసం ఎంత త్యాగం చేస్తే వీళ్ళు అంత పొజిషన్లోకి వెళ్తారో మర్చిపోతారు. నీకే ఆ ఫీజు కట్టకపోయి ఉంటే, నువ్వే ఆ చదువులు చదవకపోయి ఉంటే, నువ్వే ఆ అమెరికాకు పోకపోయి ఉంటే నువ్వు ఎక్కడ ఉండేవాడివి అనేది గుర్తుంచుకోవాలి. ఆ టైంలో వాళ్ళ ఫాదరు అప్పు చేసో బంగారం పెట్టో నీకు అది ఆ వీసా తెప్పించకపోయింటే నువ్వు ఎక్కడ ఉండేవాడివి. సో వాళ్ళు ఎంతో కొంత కష్టపడి నీకు పెట్టుంటారు కదా అనే దాంట్లో ఉంటే యు ఆర్ మోర్ థ్యాంక్ఫుల్ దట్ ఇది వచ్చినందుకు. ఎవరైతే ఆ థ్యాంక్ఫుల్నెస్ ఉండదో, ఇంత నీకు మంచి లైఫ్ ఇస్తున్నా ఆ థ్యాంక్ఫుల్నెస్, వాళ్ళన్న ఒక్క మాట, వీళ్ళ చేసిన ఒక్క బిహేవియర్ పట్టుకుని వేలాడతారు. యు ఆర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్. అలాంటి వాళ్ళు ఎప్పుడూ సఫర్ అవుతారు. ఎన్ని రూపాల్లో వాళ్ళని టార్చర్ పెట్టాలో టార్చర్ పెట్టి వెళ్తారు. ఓకే డన్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.